సార్ ఈ ఎన్నికల్లో జరిగేటప్పుడు జనసేన తర్వాత టీడీపీ సంక్రాంతి తర్వాత కనపడకుండా పోతాయి, గుండు కొట్టించుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. ఆ పార్టీలు రెండు కనపడకుండా పోతాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. జనసేన నేను గుండు కొట్టించుకుంటా అన్నా లేదు తెలియదు కానీ అన్నారు సార్. ఈ రెండు పార్టీలు మాత్రం తొడిచిపెట్టిపోవడం ఖాయం అని అంత కాన్ఫిడెన్స్ ఏం సార్? ఎందుకంటే ప్రజలు చెప్తాను కదా, ప్రజల్లో కొత్త ట్రెండ్ వచ్చింది. విశ్వాసిత మనిషి ఒక్కోసారి అధికారం ఇస్తే, ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారా లేదా? ఆ మాట మీద నిలబడిన వ్యక్తులు మనం ఎందుకు పెట్టుకోవాలి? మాకు మా ముఖ్యమంత్రి గారికి ఉన్న ధైర్యం ఏంటి ఇవాళ? నేను 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి పరిపాలన చేసి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకున్నాను కాబట్టే నాకు ప్రజల నాడి తెలిసింది కాబట్టి నేను దాని మీద నిలబడతాను. ప్రజలు ఇది కోరుకుంటున్నారు. దీంతోపాటు ఈ నవరత్నాలతో పాటు మేము చేసిన మిగతా యాక్టివిటీస్ ఏది విద్య, వైద్యం, వ్యవసాయం చేసిన దాని మీద ఏది మొత్తం ఓవరాల్లో పారామీటర్స్లో ఏది పర్ క్యాపిటల్ కానీ, లేదు పావర్టీ కానీ, లేదు జీడిపి కానీ, లేదు ఇంకా మిగతా అంశాల్లో మీ వెనకబడి ఉంటే అప్పుడు ఆలోచించవలసిన అవసరం. అవి కూడా రేటింగ్లు పెరుగుతున్నప్పుడు అది మంచి ఫలితాలు ఇస్తున్నట్టు లెక్కే కదా మనకి. సత్యనారాయణ గారు, మొన్న జగన్ గారు మిమ్మల్ని తండ్రితో పోల్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మళ్ళీ అదే కమెంట్స్ పైన షర్మిల స్పందించింది. షర్మిల కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడింది. ఆ మాటలు చూసినాక మరొకసారి కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చిందా మీరు? అదే ఈ డిస్కషన్ చేయకపోతే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అవునా కదా? ఆ పార్టీని విడిచిపెట్టాను. ఎక్కడన్నా కామెంట్ చూడండి. మనం కలిసి ఉన్నప్పుడు వచ్చి ఒకలాగా, బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా అనడం అనేది రాజకీయాలకి అది కరెక్ట్ స్టెప్ కాదు. ఐఎమ్ సారీ, తప్పు మాట్లాడితే తిరిగి మాట్లాడితే. ఈరోజు జగన్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇటు షర్మిలని తెలంగాణలో రేవంత్ రెడ్డిని డ్రైవ్ చేస్తుంది ఆయన చెప్తున్నారు. సహజం లేకపోతే ఎందుకంత సరే? ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చెప్పండి. నేను కాంగ్రెస్లో ఉన్నాను, నేను కాంగ్రెస్ బయటకు వచ్చాను, నేను వైసీపీలో చేరాను. కాంగ్రెస్ పార్టీని కానీ ఆ నాయకులు కానీ లేకపోతే అధినేతలు కానీ ఎప్పుడైనా దూషించామా, తిట్టానా, లేకపోతే ఇది చేశానా? చెప్పండి. మా పార్టీ పాలసీ, ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఉన్నానో ఇవాళ పార్టీ తాలూకా గణతని, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనుల్ని, కార్యక్రమాల్ని అవి చెప్పుకోవాలి కానీ రైట్ వాటి మీద మాట్లాడాలి. మీ మేనల్లుడు చిన్నసీను ఎదగడం మీకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్టు? నాకెందుకు ఇబ్బంది? మీ కుమారుడు ఎదగకపోవడానికి మీ మేనల్లుడే కారణం. మా కుమారుడికి ఎందుకు ఇవన్నీ కూడా ఆయన? మా కుమారుడికి మా సీనికి సంబంధం ఏంటి? మా సీనికి మా కుమారుడికి సంబంధం ఏంటి? అది కాదు సంబంధం. నాకేంటి? వాడు డాక్టరు, వాడు స్పెషలిస్టు. రాజకీయ అరంగేట్రం చేయాలని మాకుంటే వాడికి ఉంటే తప్పే ఉంటాడు, తప్పే ఉంది. రైట్, ఎలక్షన్స్ అయిన తర్వాత మనసు మాట్లాడుతూ ఝాన్సీ మానేస్తే వాడు ఉంటాడని చెప్తాను, తప్పే ఉంది. రైట్, లేదు మా ఇద్దరు మానేస్తే వాడు ఉంటాడని చెప్తాను, తప్పే ఉంది. ఒకవేళ నిజంగా మాకు కావాలని, వాడు డాక్టర్గా ఎదగాలి, ఓ స్పెషలిస్టు, ఇది ఇంటర్నేషనల్ రేడియాలజీలో చేసే స్పెషలిస్టు, తక్కువ మంది వైజాగ్లో ఉన్నారు. వాడికి ఒక సోషల్ సర్వీస్ చేయడం అలవాటు ఉంది. ఓ పక్క మా 5-6 హాస్పిటల్కి వెళ్తాడు వైద్యం చేయడానికి. ఆ పని చేసుకుంటున్నప్పుడు వాడి కెరీర్ ఎందుకు పాడు చేయాలి? రాజకీయం అంటే ఇది ఒక పేటెంటా నేనేమి ఉండాలని? కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఆమోదిస్తే, ప్రజలు అనుకుంటే వస్తాడు. అందుకే మా సీన్ పాపం వాడిని ఎందుకు తీసుకొస్తారు మధ్యలోకి? తప్పది.